ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం కీర్తనలు 120, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 20 నుండి 40 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని బలముగా దర్శించి మీకు తోడై ఉండి ఆయన కృప మీ ఎడల విస్తరింపచేయునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఆయన మీ ఎడల వాత్సల్యత, ప్రేమ, కనికరం కలిగిన వాడిగా ఉన్నాడు. మీ కన్నీళ్ళని ఆయన చూస్తున్నాడు. మీ వేదన ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మీతో కూడా ఉన్నాడు. ప్రభునందు నిరీక్షణతో ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 39వ కీర్తన 12వ వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనములోని చివరి భాగం, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. దావీదు బాధపడిన సందర్భాలు, భయపడినటువంటి సమయాలు, తరమబడుతున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే అతడు బిగ్గరగా ఏడుస్తూ తన చెంపల మీద నుండి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అతడు మొరపెట్టిన కీర్తన ఇది. నా కన్నీళ్లు చూచి నీవు మౌనముగా ఉండొద్దు అని ప్రభుని బతిమాలుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యక్తి ఎందుకు కన్నీరు కారుస్తాడు? తట్టుకోలేని సమస్య, బాధ తన గుండెను పిండేస్తున్నప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు, ఒక కార్యం, ఒక సమస్య తన శక్తికి మించినప్పుడు ఆ వ్యక్తి తన ఆత్మలో కదిలించబడి కన్నీరు విడవడం మొదలు పెడతాడు. తన బాధకు, తన వేదనకు, తన విచారణకి ఒక గుర్తు ఏమిటంటే కన్నీరు. ప్రియులారా, మీ జీవితంలో కూడా అనేక మార్లు కన్నీరు విడిచారు కదూ. చెప్పుకోలేని బాధ చేత మీ హృదయం అల్లాడిపోయింది కదూ. ఒక్కోసారి ఏదో సమస్య మీకు గుర్తొస్తూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు సడన్గా మెలకువ కలిగి నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్య గుర్తొచ్చి ఇక ఎంతసేపు కొట్టుకున్నా ఆ మెత్తడి పరుపు మీద కూడా మీకు నిద్ర రాదు. ఎందుకో తెలుసా? ఆ సమస్య మిమ్మల్ని తొలుస్తుంది. ఆ బాధ మిమ్మల్ని తరుముతుంది. మీకు ప్రశాంతతను లేకుండా చేస్తుంది. అయితే దేవునికి ఇది తెలియదా? దేవుడికి తెలుసు. ఆయన మీ సమస్తాన్ని ఎరిగినవాడు. మీ అంతరంగంలోని అడుగు భాగములో ఉన్న విచారము ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్నాడు. మరి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే ఆయన సమయం ఇంకా రాలేదు. కానా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిన సమయంలో మరియమ్మతో ప్రభువారు చెప్పిన మాట ఏంటి? నా సమయం ఇంకా రాలేదు. మీరు అనుకోవచ్చు, ఇంకెప్పుడు వస్తుంది సమయం? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? మీరు బాధపడుతుండొచ్చు. సరి అయిన సమయం మీకు కానీ నాకు కానీ తెలియదు పిల్లారా. దేవునికి మాత్రమే తెలుసు. సరి అయిన సమయంలో తప్పకుండా ఆయన కార్యం జరిగిస్తాడు. ఆయన సమీపంలోనే ఉన్నాడు. ఆయన మీ దగ్గరకు వస్తున్నాడు. రెండవది, ఎందుకు మౌనంగా ఉన్నాడంటే మీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి. మీకు చౌకబారు వస్తువు కాదు, చౌకబారు ఏదో దీవెనలు కాదు, మీకు శ్రేష్టమైన దీవెనలు ఇవ్వడానికి ఆయన
ఆలస్యం చేస్తున్నాడు. తొందరపడద్దు. ప్రభు కార్యం జరిగించబోతున్నాడు. మీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు గనకనే ఈ దినమున మీ కన్నీళ్ళ గురించి ఈ ఉదయకాల ధ్యానంలో తన సేవకుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మీ కన్నీళ్ళు మనుషులు ఎవరు తుడవలేరు. ఒకవేళ తుడిచిన భౌతికంగా మీ కన్నుల్లో నుండి వస్తున్న నీరు తమ యొక్క చెంగులతో, తమ వస్త్రాలతో తుడవగలరేమో, తమ చేతులతో తుడవగలరేమో, కానీ నీ గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధని, దుఃఖాన్ని ఎవ్వరు తొలగించలేరు. నీ దేవుడు తప్పకుండా తొలగిస్తాడు. ఆయన వచ్చేస్తున్నాడు. మీకు ఆ కార్యం జరిగించబోతున్నాడు. చూస్తూనే ఉండండి. ఎన్ని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో, ఎన్ని కార్యాలు మీరు చూడబోతున్నారో. మీరు ఎగిరి గంతులు వేసి నాట్యం ఆడతారు. మీ చీకటి ఉదయముగా మారుతుంది. మీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడే సమయం ఆసన్నమైంది. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ ధ్యానాన్ని బట్టి వందనాలు. మా కన్నీళ్ళు మీరు చూస్తున్నందుకు వందనాలు. మా కన్నీరు మీరు తుడుస్తున్నారంటే మా కన్నిటికి కారణమైన ఆ సమస్య, ఆ బాధ, ఆ వేదన మీరు తొలగించేస్తున్నారని మేము గ్రహిస్తున్నామయ్యా. మా తండ్రి, ఈ ఉదయం మా ప్రియులకు ఒక విశేషమైన కృపను దయచేయమని, వారిని ఆదరించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.